2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ఎవ్వరు కూడా వాళ్ళ ఎమోషన్స్‌ని, వాళ్ళ ఫీలింగ్స్‌ని దాచిపెట్టకూడదు. అది ఇంకొక రకంగా దారి తీస్తుంది అని చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ హస్బెండ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కనుక వాళ్ళు దాచిపెట్టుకుంటే, అది బాధ్యతనా? లేదంటే బలహీనతనా? హస్బెండ్స్ ఫీలింగ్స్ దాచిపెట్టుకుంటే ఓ మై గాడ్! అది ఎంత డేంజరస్ తెలుసా? నేను చాలా మందిని చూశాను. ఇంకా మా ఆవిడ వినదండి. ఎంత చెప్పినా అది మారదండి అనేవాళ్ళు చాలామంది వస్తారు నా దగ్గరికి. అండ్ దట్స్ పెయిన్‌ఫుల్ పార్ట్. అంటే సమ్‌హౌ ఈ విషయం అర్థం చేసుకోవాలి. మగవాళ్ళు వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసే విధానం వేరేగా ఉంటుంది. ఆడవాళ్ళు అవి తీసుకుని ఎక్స్‌ప్రెషన్‌ని అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. అది ఎందుకో భగవంతుడు ఆడిన ఆటనా? నిజంగా అలా అనిపిస్తుందా తెలీదు. కొంతమంది, ఆఫ్‌కోర్స్ అందరూ కాదు కానీ, కొంతమందికి చెప్పడం చేత కాదు. అవును సార్. నేను చూశాను ఒకాయన్ని. ఈజ్ నిజంగా అసలు మామూలుగా మాట్లాడినట్టు కొట్టినట్టే ఉంటది. ఊరికే మాట్లాడితే కూడా కానీ సున్నితమైన మనస్సు. చాలా మంచివాడు. ఒక మామూలుగా ఎవరైనా వింటుంటే మాత్రం అసలది వినడానికి ఉండదు. అట్లాంటి వ్యక్తి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల్లో పడి చిన్న చిన్న విషయాలకి నాకు నచ్చదని, లేకపోతే పక్కన కూర్చొని చేయి పట్టుకోండి నేను పట్టుకోనని, ఈ టైప్‌లో సింపుల్ విషయాల వల్ల అసలు వాళ్ళది ఎంత రిలేషన్‌షిప్ పుండులాగా మారిపోతుంది. ఎప్పుడైతే హస్బెండ్ తనకు వచ్చిన ఫీలింగ్‌ని భార్యతో షేర్ చేసుకోలేని క్లోజ్ డోర్ అయిపోతుందో, నిజంగా అది నరకం లాగా అనుభవిస్తారు. చాలామంది హస్బెండ్స్ అలా బాధపడేవాళ్ళు. వాళ్ళకి ఆప్షన్స్ ఓపెన్ అయిపోతాయి అన్నీ. ఎన్ని రోజులు నేను ఇట్లా వెంటపడాలి? ఆర్ ఎన్ని రోజులు నేను ఏం చెప్పినా అర్థం కాదేంటి అనే దాంట్లో దే టర్న్ బ్యాడ్ ఆర్ దే టర్న్ వీక్. అది ఏదో రూపంలో బయటికి వచ్చేస్తుంది. ఏదో రూపంలో తప్పుదారి పట్టే ఛాన్సెస్ ఎక్కువైపోతాయి. అందుకని ఎప్పుడైనా సరే ఇది అందరు మేము అందుకే ఇప్పుడు ఈ రోజుల్లో మేము బాగా ఎంకరేజ్ చేస్తుందంటే, మ్యారేజ్‌కి ముందే కౌన్సిలింగ్ తీసుకోండిరా బాబు. తర్వాత మీరు మ్యారేజ్ అయిపోయాక, పిల్లలు కనేసాక బాధపడే కంటే, ముందే సింపుల్ విషయాలు. ఏదైనా ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు, చెప్పుకోలేను అనే ఇష్యూ వచ్చినప్పుడు ఎవరు ఫస్ట్ చెప్తారు? ఎలా చెప్తారు? ఎలాంటి ప్లేస్‌లో చెప్తారు? ఇలాంటివి నిజంగా తెలియాలి. చాలా మందికి ఇది అర్థం కాదు తెలుసా? ఒక హస్బెండ్‌కి ఒక ఫీలింగ్ వచ్చిందంటే గట్టిగా అరిచి చెప్పేస్తాడు. "నువ్వు అర్థం చేసుకోవా? నేను చెప్తున్నా కదా!" అని ఫైట్‌లోకి వెళ్ళిపోతారు. అది బాధే. ఒకసారి ఆ మోడ్‌లోకి వచ్చేసరికి నేనెందుకు వినాలి? నేనేం తక్కువనా? నేనేం తక్కువ సంపాదిస్తున్నానా? అనే దాంట్లోకి వెళ్తారు. సో, ఎప్పుడు ఫైట్‌కి దారి తీసే మార్గాన్ని ఎంచుకోకూడదు. ఎందుకంటే అది ఫ్యామిలీ కాబట్టి. ఇప్పుడు రోడ్డు మీద ఎవరో వెహికల్ దగ్గర గొడవ పడ్డారు అంటే ఓకే. ఫైట్ చేసినా ఒక అర్థం ఉంది. నీ ఇంటి లోపల నీ భార్యతోనో, నీ భర్తతోనో ఫైట్ మోడ్‌లోకి వెళ్ళకూడదు. ఇది చాలా పవిత్రంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ బాడీలో హాఫ్ ఒకసారి మ్యారేజ్ అయిపోతే 25, 30 సంవత్సరాలకు పెళ్ళైతే నెక్స్ట్ 70 ఏళ్ళు దే ఆర్ విత్ యూ. ముందుకెళ్ళినా, వెనక్కెళ్ళినా, పక్కకెళ్ళినా, సైడ్‌కెళ్ళినా, నువ్వు పార్టీకెళ్ళినా, లేకపోయినా నీ భార్య, భర్త నీతో ఉన్నారు. యు ఆర్ హాఫ్. నీ మైండ్‌లోనే ఒక సైడ్ అంతా ఒకలా పనిచేస్తుంది, ఒక సైడ్ ఒకలా పనిచేస్తుందంటే బతకలేము. నేను వెహికల్ ఇలా తిప్పుతున్నా అంటే, ఈ వెహికల్ ఇలా తిప్పిందంటే గుద్దుకుంటాం. అది నిజం. ఇది ఎక్కించుకోవాలి మైండ్‌లోకి. అవును గదా! నా భార్యకి నేను ఫైట్ చేసి ఏం సాధిస్తా? బికాజ్ ఐ హావ్ టు గో టుగెదర్. నేను మధ్యలో వదిలిపోలేను. నా భార్యతో నేను కలిసే ఉండాలి. సో, దీన్ని ఇట్లా ఫైట్ చేసి కాదు. నా ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం ఎలా? ఈ పాయింట్ రావాలి. ఎవరైనా ఈ సిట్యుయేషన్‌లో ఉండి నేను చెప్తుంటే అర్థం కావట్లేదు అంటే, ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్, నువ్వు చెప్పేది తప్పుగా చెప్తున్నావు. నువ్వు చెప్పే విధానంలో మార్పు రావాలి. ఈ మాట అన్నాను కదా! మళ్ళీ నువ్వు ఒక 10 డేస్ తర్వాత వీడియో కింద కామెంట్స్ చదువు. ఎంత చెప్పినా మారరు. ఎంత చెప్పినా మారని పెడతారు. యెస్ సార్. యెస్. అండ్ దానివల్ల ఇప్పుడు ఆ కింద కమెంట్ పెట్టడం వల్ల నాకొచ్చిన నష్టము, నాకొచ్చిన లాభము, మీకొచ్చిన లాభం, మీకొచ్చిన నష్టం కూడా లేదు. సో, మళ్ళీ ట్రై చేయడమే. భర్త కానీ, మన పిల్లలు కానీ దే ఆర్ పార్ట్ ఆఫ్ అస్. మనం వాళ్ళని తెంపుకొని పోలేము. తెంపేసుకున్న ఆ బాధని లోపల ఉండిపోతుంది. ఇది వెరీ కీ పాయింట్ సార్. తెంపేసుకుందాం అనుకుంటారు. తెంపుకున్నా కూడా మళ్ళీ దాని గురించి ఆలోచించి బాధపడి అబ్సల్యూట్లీ. సో, అది ఇంకా మనం ముందుకెళ్ళాలి అన్న పాయింట్ తెలుసుకోవాల్సిన విషయం ఇది. అబ్సల్యూట్లీ. అందుకనంటున్నా. సో, మనకి తెంపడం అనే ఆప్షన్ లేదు. సో, ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? ఇక్కడ ఎమోషన్
అనేది పక్కన పెట్టాలి. చాలామంది ఈ గేమ్‌లోకి వెళ్తారు. ఎమోషనల్ నేను ఇంత చెప్తున్నా ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? వద్దు. అలాంటిది ఎప్పుడు నీ మైండ్ చెప్పినా అని ఏడ్చుకుంటూ ఫస్ట్ నీలోంచి ఒక క్యారెక్టర్ బయటకు రావాలి. అంత ఓవర్ యాక్షన్ చెయ్యకు. ఇక్కడ ఏం కాలే. స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనే దాంట్లోకి వెళ్ళాలి ఫస్ట్. అలా వెళ్ళి ఇప్పుడు ఏం చేయొచ్చు? నా భార్యకి నేను చెప్తుంటే వినట్లేదు. హస్బెండ్ ఏం చేస్తాడు? అమ్మాయి అయితే ఏడుస్తుంది. భార్య భర్తకు కానీ భర్త హస్బెండ్ అంటే ఏడ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అందరూ ఏడవకపోవచ్చు బట్ ఏడ్చింది. అబ్బాయి ఏం చేస్తాడు? నేను బయటకు పోయి తాగేసి వస్తా ఆర్ అలాంటిది ఏదో జరుగుతుంది. నేనంటాను ఇది తప్పించుకోవడము. దీన్ని ఆస్ట్రిచ్ ఫిలాసఫీ అంటాం. ఆస్ట్రిచ్ అది తప్పించుకోవడానికి తల మట్టిలో పెడుతుంది. తల మట్టిలో పెట్టి నేను తప్పించుకున్నా అనుకుంటుంది. ఎస్కేప్ చేయొద్దు, ఎందుకంటే అది మళ్ళీ వస్తుంది. ఆ సమస్య మళ్ళీ అక్కడే ఉంటుంది. నువ్వు ఈరోజు ఫుల్గా తాగి పడిపోయినా పొద్దున లేస్తే ఆ ప్రపంచం అక్కడే ఉంది, నీ వైఫ్ అలాగే ఉంటుంది, నువ్వు నీ ఫీలింగ్ చెప్పలేదు. సో తప్పుదారి ఎతకద్దు. దీన్ని చెప్పే ఫస్ట్ ఏమో తప్పించుకోవద్దు. సెకండ్ వచ్చేసి చెప్పే విధానంలో టోన్ మార్చు, పద్ధతి మార్చు. వేరే వాడి థర్డ్ పర్సనాలిటీకి చెప్పకు. తనకే మంచిగా కూర్చోబెట్టి అర్థమయ్యేదాకా చెప్పు. దట్ ఇది 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 నా ఫీలింగ్. ఇందులో సెకండ్ చెప్పడం, వీళ్ళ ఈగో అనే మసాలా యాడ్ అవుతుంది. ఎప్పుడు కూడా చూడు, నిజం ఇది. నేను ఎందుకు ఇలా మసాలా అని చెప్తున్నా అంటే ఆ టైంలో వాళ్ళకి స్ట్రైక్ కావాలి. ఇది నా ఈగో కదరా, నేను ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా, నా ఈగో ఇది. నేను నా ఈగోని పక్కన పెట్టి తనకి ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది, ఐ విల్ ఫైండ్ అవుట్ అనే దాంట్లోకి వెళ్ళాలి. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఇప్పుడు ఒక హస్బెండ్ సమ్ లాంగ్ బ్యాక్, ఒక 4-5 years బ్యాక్ ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెరీ రాంగ్గా బిహేవ్ చేశాడు. తాగేసి వచ్చి వద్దు అన్నా, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అట్లా చెయ్యకు అని చెప్పినా కూడా తాగేసి వచ్చి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ఏదో డబ్బులు దేంట్లోనో పెట్టేసి వ్యసనాల్లో పెట్టి పోగొట్టుకున్నాడు. 3-4 years తర్వాత ఆయనకు రియలైజేషన్ వచ్చింది. అరే నేను ఇలాంటి పని చేశానే అని రియలైజేషన్. ఇప్పుడు ఆమె ఆ ఫీచర్కు బికాజ్ ఆయన తాగి నా ప్రెగ్నెన్సీ అంతా నన్ను నరకం చూపించాడు కాబట్టి ఇప్పుడు నేను ఇతన్ని హేట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. ఈయన ఎంత మంచిగా మారి నీకోసం ఏమన్నా చేస్తా, సెపరేట్ ఇల్లు తీసుకుంటా, మా అమ్మ నాన్నతో ఉండకపోయినా పర్లేదు, ఎన్ని చేసినా ఆమె ఇంకా అదే మోడ్లో ఆపరేట్ చేస్తుంది. వెనక్కి అయితే అడ్జస్ట్ కాలేను, నా ప్రెగ్నెన్సీ అంతా నువ్వు నాశనం చేసావు, నేను నరకం అనుభవించా అన్నట్టు. సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈయన 2 సార్లు ట్రై చేస్తాడు, 3వసారి నీకోసం ఎంత చేస్తున్నానో అర్థం కాదా అనేస్తాడు. అక్కడ దొరికిపోతారు. సో ఇంకా అక్కడికి కూడా నేను చేస్తున్నాను గుర్తించుతావని చేస్తున్నాను, నువ్వు గుర్తించేశాక అయిపోయింది నీ పని అన్నట్టుగా తయారవుతారు. అలా ఈగో ఆపరేట్ చేస్తుంటుంది. మధ్య మధ్యలో బుస్సుమని ఈగో లేస్తుంది. లేచి నేను ఎంత చేస్తున్నా అర్థం చేసుకోదు, అంత బాధ పెట్టావు నువ్వు, అర్థం చేసుకోదు, నువ్వు బూతులు తిట్టేశావు, నిన్న నైట్ బూతులు మాట్లాడేశావు నీ భార్యతో, నీ అనుకుంటున్న నిన్ను సగంగా కోస్తే వచ్చే భార్యతో నువ్వు బూతులు మాట్లాడేశావు, కొట్టేశావు, తిట్టేశావు, వాళ్ళ అమ్మా నాన్న చెడ్డ అని చెప్పేశావు. అందుకని మారడానికి టైం పడుతుంది. సో టైం పడుతుంది కాబట్టి గివ్ టైం. ఇది వెన్ డైవర్స్ ఈజ్ నో ఆప్షన్, వెన్ యూ లవ్ యువర్ వైఫ్ కానీ ఎప్పుడో జరిగిపోయిన తప్పు అట్లా ఉంటే, చెప్పలేని విషయాలు ఏదైనా ఉంటే అది. అండ్ ఇవి జరుగుతున్నంతసేపు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇందులో వస్తుంది. అమ్మాయి ఏదైతే భర్త ఉన్నాడో అమ్మాయికి దగ్గరగా ఏదైనా వచ్చి విషయం చెప్తున్నప్పుడు ఇద్దరి రెస్పాన్సిబిలిటీ దట్ వినాలి. ఇద్దరు రెస్పాన్సిబిలిటీ. ఎవరన్నా లేడీ ఉంటే ఓకే ఎందుకు చెప్తున్నాడు ఈయన అని వినాలి. వీటిల్లోనే కొన్ని బ్లాక్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఫైనాన్షియల్ బ్లాక్. డబ్బు విషయంలో చిల్లరగా ఉండే మొగుడిని ఏ భార్య ఒప్పుకోదు. ఓకే, చెడు వ్యసనాలు, చెడు అలవాట్లున్న భర్తని ఏ భార్య ఒప్పుకోదు. నస పెడుతున్న అంటే ఊరికే ప్రతిదానికి కరెక్షన్లు చేస్తున్న భర్తని ఏ భార్య ఒప్పుకోదు. ప్రతిదానికి కరెక్ట్ చేస్తారు కొంతమంది హస్బెండ్స్. ఐ హెవ్ సీన్ ప్రతిదాన్ని కరెక్ట్ చేస్తారు. నువ్వు ఇలా కాదు అలా చెయ్యి, ఆ వంట అలా కాదు ఇలా చెయ్యి, మా ఊళ్ళో మా పద్ధతిలో ఇలా చేసేవారు, మా అమ్మ ఇలా చేసేది, ప్రతి దాన్ని కరెక్ట్ చేస్తారు తెలుసా. అలాంటి ఎవరైతే ప్రతి నిమిషం కరెక్ట్ చేస్తుంటారో బతకలేం. సో ఇవి నా లోపల ఉన్నాయని చూసుకుంటే ఆ హస్బెండ్ చెప్పగలుగుతాడు. ఫీలింగ్స్ చెప్పుకోలేని స్థితిలో భార్య భర్తని పెడితే ఓకే, ఆ భర్త లోపల నలిగిపోయి వీక్ అయిపోతాడు, ఏది సాధించలేడు. 1 అండ్
తప్పుదారి వెతకడానికి ఆలోచిస్తాడు. నాకు ఇక్కడ సంతోషం లేదు, నేను ఇక్కడ ఉండకూడదు, ఏం చేయొచ్చు, నాకేంట్రా మగ మహారాజుని, నాకేంట్రా ఇంకోటి ఏవో వస్తాయి, అలాంటివి ఏవో మైండ్లో సుత్తి అంతా వస్తుంది. వాడు నిజంగా మహారాజు కాదు, ఏం కాదు, అయినా కూడా మగాడు నాకేంటి, ఇదేంటి అదేంటి అని తప్పుదారి పడతారు. సో కంపల్సరీగా చెప్పుకునే స్థితి భార్య కల్పించాల్సిందే. నేను అందుకే ఈజీ మెథడ్ చెప్తా. ఓకే, వీక్లీ 1 టైమో, వీక్లీ ఒక 10 డేస్కి ఒకసారో ఇద్దరే సపరేట్ కూర్చుని 1 అవర్ ఏం జరిగింది వారం అంతా అని మాట్లాడుకోవాలి. ఫోన్లు ఇచ్చేయాలి, ఏమి కాదు, సిన్సియర్గా ఫోన్లు ఇచ్చేయాలి. తను ఏదైనా ఫోన్ ఈమెకి ఎందుకు మెసేజ్ చేస్తున్నావు అని అడిగింది అనుకో, చెప్పగలగాలి, ఎక్స్ప్లెయిన్. ఆమెకు నచ్చలేదు, డిలీట్ దట్ నెంబర్, అవసరం లేదు అన్నట్టు. అప్పుడే భర్త ది బికమ్ స్టాండర్డ్. ఓకే, నా భర్త నేను అడిగించేస్తాడు. ఆమె అంటే నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, నా భార్యకు నచ్చకపోతే నాకు నచ్చలే, తీసేయి. అది ఎప్పుడు హెల్ప్ చేస్తుంది, ఎప్పుడు. అప్పుడు నువ్వు ఏం చెప్పినా నీ భార్య వింటుంది. నువ్వు నీ ఫోన్ ఇవ్వవు, నీ ఆస్తి విలువలు చెప్పవు, నీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పవు, బిజీ ఉన్న ఏంటి అని పెట్టేస్తుంటావు, నీ మాట ఎందుకు వింటుంది నీ భార్య? ఇది చాలా కాంప్లికేటెడ్. ఒక్కొక్క విషయం చాలా చెప్పాలి. అండ్ ఒప్పుకోరు. నేను చెప్తున్నా, చాలామంది ఈ విషయం నేను చెప్పింది అంతా మంచే, నేనేం చెడు చెప్పలే, అయినా కూడా ఒప్పుకో. నీకేం తెలుసురా, నువ్వేం తెలుసురా? అరే చేసి చూడండి బాస్ ఒక్కసారి. ఎంత బ్యూటిఫుల్ మ్యారేజ్ అనే బంధం, ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో మీకు అసలు అర్థం కాదు, అంత బాగుంటుంది. ఇది చెయ్యాలి. ప్రతి ఒక్కళ్ళు దే షుడ్ ఎంజాయ్ దట్ మ్యారేజ్ అనే లవ్లీ రిలేషన్షిప్. హోప్ఫుల్లీ అది అర్థం కావాలి. మనం చెప్పే ఉద్దేశం మంచి ఉద్దేశంతోనే చెప్పా కాబట్టి హోప్ఫుల్లీ అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా సార్. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో మీరు అన్నట్టుగానే అంటే చాలామంది ఇష్యూస్ చిన్న చిన్న వాటికే జరుగుతూ ఉన్నాయి, డివోర్స్ వరకు వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. బట్ మీరు ఒక పాయింట్ అన్నారు, చాలా బాగా నచ్చింది నాకైతే. అంటే ఒక్కసారి ఇంకా కమిట్ అయ్యాక, నా వైఫ్ నా హస్బెండ్ అని ఫిక్స్ అయిపోయాక ఇంకా వాళ్ళని మనము వదులుకోలేం. ఎంత పెద్ద తప్పు చేసినా, ఇంకేం చేసినా కూడా అది ఆ మూమెంట్ వరకే మనము వదిలేసి ముందుకెళ్తేనే ఆ జర్నీ అన్నది లైఫ్ లాంగ్ వెళ్తుంది. అక్కడ మనకి ఏ చిన్న ఈగో అయినా, లేదంటే జెల్లస్ అయినా, ఏదో ఒక చిన్న ఫ్యాక్టర్ వచ్చినా అది రిలేషన్ని చాలా బాగా దెబ్బతీస్తుందని ఒక మంచి పాయింట్ అయితే చెప్పారు సార్. అబ్సల్యూట్లీ. అందుకే ఎప్పుడైనా సింపుల్గా తెచ్చుకోవాలి, డైరెక్ట్ బ్యాడ్, ఇండైరెక్ట్ బ్యాడ్. ఊరికే తాగేసి వచ్చి కొడుతున్నాడు, డబ్బులు దోచుకెళ్ళిపోతున్నాడు, అట్లా ఉంటే డైరెక్ట్ బ్యాడ్. ఇండైరెక్ట్ బ్యాడ్, ఆయన అట్లా అన్నాడు, ఇట్లా ఉంది, ఆయన ఫోన్లో ఎప్పుడు అదేదో చూసా. ఇండైరెక్ట్ బ్యాడ్కి ఎక్కువ సీన్ ఇవ్వద్దు. నిజంగా తాగేసి వచ్చి రోజు కొడుతున్నాడు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నార్సిస్టిక్ ఉన్నాడు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అలా కాకుండా చిన్న చిన్న విషయాలకి ఆయనండి ఎక్కువసేపు పడుకుంటాడండి గొడవ, అవసరంలే. కొన్ని చిన్న చిన్న ఇండైరెక్ట్ బ్యాడ్స్ అవి ఇంకా దే షుడ్ స్లోలీ అవాయిడ్ ఇట్. ఇండైరెక్ట్ బ్యాడ్ ఏముందిలే, మా ఆయన ఎంజాయ్ చేస్తాడు, నేను ఉన్నాగా అన్నట్టు ఉండాలి. గ్రేట్ పాయింట్ సార్. ఒక రిలేషన్షిప్ని ముందుకు నడిపించాలి అంటే ఈ పాయింట్ తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రేట్ సార్. గ్రేట్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్.